వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కానీ ఫస్ట్ టైం కానీ మా ఛానల్ చూస్తూ ఉంటున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మేము సెకండ్ టైం అయితే అరుణాచలం వెళ్ళామండి. అది పౌర్ణమికి పోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాము. పౌర్ణమికి ఈసారి మాకు కుదిరింది. ఇక్కడ చూడండి, పౌర్ణమికి వచ్చేసి పామని ఎక్స్ప్రెస్ కనీసం కాళ్ళు పెట్టేదానికి కూడా, అడుగు పెట్టేదానికి కూడా ప్లేస్ లేకుండా ఉంది. కానీ ఆ భక్తి వాళ్ళని తీసుకువెళ్తున్నారు. అయితే మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పెద్దవాళ్ళు అయితే వెళ్ళొచ్చు, కానీ చిన్నపిల్లల్ని, ముసలి వాళ్ళని తీసుకెళ్తే చాలా ఇబ్బంది పడతారండి. ఒక్కొక్కటి చూడండి, ట్రైన్లో బయటకు వచ్చేసినారు, ఎలాడుతూ ఉన్నారు. చూడండి ఎలా ఎలాడుతున్నారు. తర్వాత మేము ఆ ట్రైన్కి అయితే వెళ్ళకపోయినాము, కానీ వేరే ట్రైన్కి వెళ్ళామండి. ఆ ట్రైన్ వచ్చేసి 2 గంటలకేమో స్టార్ట్ అయింది తిరుపతి నుంచి. ప్లాట్ఫామ్ జంక్షన్ వచ్చేసి దాదాపుగా 1:55 నిమిషాల దాకా స్టాపింగ్ చేశారు. ఈ ట్రైన్లో కూడా చాలామంది రష్ ఎక్కువ ఉన్నారండి. మీరు చూస్తున్నట్టయితే కనీసం నిలబడడానికి కూడా ప్లేస్ లేకుండా పోయింది. అయినా కూడా ఆ స్వామివారి దయదానం ఉంటే ఎలాంటి అవాంతరాలు ఎదురైనా కూడా అరుణాచలం వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. చాగంటి గారు, అరుణాచలం వచ్చామండి. మేమైతే అరుణాచలంలోకి అయితే ఎంటర్ అయిపోయినామండి. ఇది రైల్వే స్టేషన్ బయట అండి, తిరువణ్ణామలై. అక్కడి నుంచి బయటికి రాగానే ఆటోస్ అయితే ఉంటాయి. ఈ పౌర్ణమి సందర్భంగా రైలు దిగిన కాడి నుంచి మళ్ళీ తిరిగి రైలు ఎక్కే వరకు అన్ని రేట్లు పెరిగిపోతాయండి, డబల్ ట్రిపుల్ అయిపోయి ఉంటాయి. సో ఫస్ట్ టైం పోయినప్పుడు అయితే ఆటోకి వెళ్ళాము. ఫర్ హెడ్ వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇప్పుడైతే 50 రూపీస్ అడిగారండి. ఎందుకనేసి మేమే నడుచుకుంటూ వచ్చేసాము. దగ్గరే ఉంది గుడికి. ఇక్కడ గుడికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ అండి. ఇది చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి, అరుణాచలం యొక్క గుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్. చూడండి ఎంత రద్దీగా ఉందో. కనీసం కర్పూరం వెలిగడానికి కూడా మాకు అందుబాటులో లేకుండా పోయింది. దూరం నుంచే కర్పూరం వెలిగించుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసామండి. మేము కరెక్ట్గా స్టార్ట్ చేసేసరికి రాత్రి 8 అయిందండి. చూడండి బయలుదేరేసాము. చూడండి ఇసుకేస్తే కూడా జనాభా ఉన్నాయి. నాకైతే ఆశ్చర్యం వేసిందండి. దాదాపుగా 2 లక్షల పైన అంటే అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మొదటి శివలింగం అండి. ఉన్నటువంటి శివలింగంలో మొదటి శివలింగం నేర్చుకునేసి బయలుదేరాము. ఇంద్రలింగం, అగ్నిలింగం, వాయులింగం, నైరుతిలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇలా అన్ని గుళ్ళు దర్శనం చేసుకోవాలి. మధ్యలో అయితే టిఫిన్ చేస్తున్నారండి. చూడండి ట్రేలో చిన్నపిల్లలు వేసుకొని నెట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఇలా అనేక టెంపుల్స్ని దర్శనం చేసుకొని మధ్యలో సాయిబాబా టెంపుల్ వచ్చింది, వరాహి మాత అమ్మవారి టెంపుల్ వచ్చినాయి, సుబ్రహ్మణ్యం టెంపుల్ వచ్చింది, గణేశుని టెంపుల్ వచ్చింది. ఇలా అన్ని దర్శనాలు చేసుకుంటూ వెళ్తూ చాలా ఆనందంగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. నిజంగానే చాలా మహత్యమైనటువంటి అరుణాచలం యొక్క గుడి ప్రదక్షిణ అండి. ఇక్కడ రాకముందుకు వచ్చిన తర్వాత చాలా అయితే చూడండి మ్యాప్ అక్కడి నుంచి ప్రదక్షిణ పూర్తిగా ప్రతి దగ్గర, ప్రతి లింగం దగ్గర, ప్రతి టెంపుల్ దగ్గర ఉంటుందండి. ఇది వచ్చేసి సాంబ్రాణి అండి. అందుకే దాన్ని నీటిలో చేసాము. చూడండి ఇది అమ్మవారి టెంపుల్ అండి. ఇది క్లోజింగ్లో అయితే ఉంది, వెళ్ళకపోయినాము. మార్నింగ్ టైంలో అయితే వెళ్ళవచ్చు. బయట నుంచి దండం పెట్టుకొని వచ్చేసామండి.
ఈ రుద్రాక్ష షర్ట్ అండి తీసుకొచ్చి అక్కడ అమ్ముతున్నారు. ఒరిజినల్ అయితే నాకు తెలియదండి, దాన్ని అయితే మేము పర్చేస్ చేయలేదు. ఇది వచ్చేసి సామాన్ కడ్డీలండి. సామాన్ కడ్డీలు వచ్చేసి